మోంథా తుఫాన్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులను అతలాకుతలం చేస్తుంది. మెదక్ జిల్లాలో పలు కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామనుకుంటే ధాన్యం తడిసి మొలకలు వస్తున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డులో ఆరబెట్టిన ధాన్యం వర్షానికి కొట్టుకుపోయిందని రైతులు తెలిపారు. కౌడుపల్లి మండలం మొహమ్మద్ నగర్ సొసైటీ వద్ద ధాన్యం మొలకలు వచ్చాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కోతకొచ్చిన వరి పంటను ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడం వలన కోతకొచ్చిన వరి పంట నేల కొరిగిందని రైతులు వాపోయారు. వికారాబాద్ జిల్లా తాండూరులో వర్షం కారణంగా చేతికొచ్చిన పత్తి, వరి పంటలకు తీవ్ర నష్టం ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు పరిశీలన చేసి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మేము ఇక్కడ టాపర్లు కిరాయిలకు తీసుకొని ఇక్కడనే ఒడ్లు ఎండబోస్తున్నాము. ప్రతిరోజు ఏదో ఒక వర్షం రావడం, ఒడ్లు నానుకోవడం, ఎండిన ఒడ్లు మళ్ళీ నానుకోవడం జరుగుతుంది. అయితే గత 3 రోజుల నుంచి కూడా కంటిన్యూగా వర్షం పడడం వల్ల ఒడ్లన్నీ నానిపోయి తడిసిపోయినాయి. కొన్ని ఒడ్లు అయితే వరదలో కొట్టుకుపోయినాయి కిందికి, కొన్ని మొలకలు వచ్చేసినాయి. సొసైటీ వాళ్ళు కూడా తేమ శాతం ఎక్కువగా ఉన్నా కానీ ఒడ్లలో తీసుకొని సహకరించాలని కోరుతున్నాము. 4 రోజుల నుంచి ఒడ్లు ఇక్కడనే ఉన్నాయి, తడుచుకున్నాయి. వర్షం పడుతుంది, ఒక టాపర్ ఇచ్చేటోళ్ళు లేరు, ఒడ్లు తీసుకుపోయేటోళ్ళు. మా పరిస్థితి ఎట్లా? గవర్నమెంట్ ఏమైనా సాయం చేస్తుందా? ఇట్లా ఒడ్లు ఆరబెడితే మిషన్ అయితే మేము ఎండబోసుకుంటుంది. గవర్నమెంట్ అదైనా సాయం చేస్తే బాగుండేది. మేము అప్పటి నుంచి తిప్పలాడ కష్టము ఇలా మాకు వృధా అయిపోయే అవకాశాలు వస్తున్నాయి. తుకాలు పోసినప్పటి నుంచి ఇతర పనులు కొనడమే, మనసంతులు కొనడమే, ట్రాక్టర్ల దున్నకాడికి 6-7 అవుతున్నాయి. మాకు ఇప్పుడు కోస్తే 6-7 అయినాయి. ట్రాక్టర్లకు 600 కిరాయి చొప్పున వచ్చి వచ్చి ధాన్యం మొత్తం అమ్మదామని తీసుకొస్తే ఇక మా పరిస్థితి ఇట్లాంటివి అయిపోయింది. మొత్తం ముక్కులు అయ్యి ఇగో ఇట్లా అయిపోతున్నాయి.